హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తెలుగు ఫిల్మ్ క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నాయకులు సమావేశమయ్యారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేలాది మంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్కు రప్పించడానికి సినీ స్టూడియోలు నిర్మించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే భూములిచ్చిందని వివరించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయని వివరించారు. ఫిల్మ్ క్లబ్ కు స్థలం సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. సినీ కార్మికుల కోసం సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీని ఏర్పాటు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగి మరీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి వినతి వచ్చినా పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. సినీ పరిశ్రమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలోనూ నిలబడ్డాయన్నారు. భవిష్యత్తులోనూ నిలబడతాయని తెలిపారు. సినీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఈ ప్రభుత్వం బలంగా ఉండాలని చెప్పారు. మా అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో ఎఫ్టీసీ చైర్మన్ తో మాట్లాడి ఆ కలను ప్రభుత్వం సహకారమయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు.